మోకరించాలి నా ప్రభు. అట్టి ప్రార్థన శక్తిని నా తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి. అట్టి భాగ్యాన్ని భారాన్ని నీ కుమార్తెకి ఇచ్చారు నాయన. కానీ అపవాద అనేక రకాలుగా అయ్యా నీ బిడ్డను శోధించినప్పటికీ కూడా నా తండ్రి బిడ్డను దాటిపోలేదు నాయన. నీ స్తోత్రాలు అయ్యా ప్రభుదాస్ అనేక శక్తిని బలం ఆరోగ్యం ఆయుష్ని నాయన నీకు వందనాలు. ఆ కుమారుడు కూడా నీ సన్నిధిలో నమ్మకమైన బిడ్డగా మెండైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి నా తండ్రి అయ్యా నీ కృప దయచేయండి. నీ సన్నిధి అంటే ఆసక్తి కానీ ప్రభు అపవాద ఆలోచన చేత అయ్యా ఒక్కొక్కసారి మందిరానికి రాలేని పరిస్థితి నా తండ్రి నాయన. అపవాద యొక్క కుతంత్రాలు లయపరిచి నీ సన్నిధికి వచ్చే బిడ్డగా నిలవబెట్టమని వేడుకొనిచున్నామయ్యా. దేవానికి వందనాలు. అలాగే జాసానికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీకు పిడికిచ్చిన చక్కటి మనసును బట్టి నీకు వందనాలు, చక్కటి ఆలోచనలు బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి ఎవరు ఏది అడిగితే ధారాళంగా ఇచ్చే బిడ్డ ప్రభా, స్వార్థము లేని ప్రేమ నా తండ్రి నీకు వందనాలు. అయ్యా బిడ్డ నాయన అలా ఖాళీగా ఉండడం నీ చిత్తము కాదు నాయన. అయ్యా ఈ దినము నాయన ఒంటరిగా ఉండి నాయన నా తండ్రి బిడ్డని జతపరిచి నా తండ్రి అయ్యా ఈ దినము నా ప్రభు నా తండ్రి నాయన ఒక మ్యారేజ్ డే సందర్భంగా నా తండ్రి నిన్ను కనపరచాలని నిన్ను స్థుతించాలని నీ బిడ్డలు ఎక్కువ ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అయ్యా జాసాన్ని నాయన కృపాజ్యోతిని జతపరిచిన దేవుడు నా తండ్రి బిడ్డలిద్దరికి కాల శక్తిని బలం ఆరోగ్యం ఆయుస్సును పడి నా తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా యొక్క నాయన మ్యారేజ్ డేలు అనేకము చేసుకునే బిడ్డలు కానీ బిడ్డలు మీరు నిలవబెట్టండి. రానున్న దినాల్లో నీ కాడి మోస్తు నీ కొరకు వాడబడే బిడ్డలుగా నిలవబెట్టమని వేడుకొనిచున్నామయ్యా. దేవాని సన్నిధిని బిడ్డలకి తోడుగా ఉంచమని వేడుకొనిచున్నాను నా తండ్రి. అయ్యా నాయన నా తండ్రి జాసాన్ని కూడా శ్రేష్టమైన సేవలోపతి ఇచ్చేయమని వేడుకొనిచున్నామయ్యా. దేవా నా తండ్రి తన భార్య బిడ్డలు పోషించుకోవడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి నా తండ్రి ఎంత ద్రవ్యం అవసరమైనదో నీకు తెలుసు నాయనానికి వందనాలు. అయ్యా తనకున్న రుణాలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వేస్తూ నామంలో కొట్టివేయబడడానికి సహాయం ఇచ్చే నాయన. అయ్యా కృపాజ్యోతి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. అయ్యా నా